అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ల చంటిబాబు, జనసేన మండల అధ్యక్షులు చారపు రాయుడు, మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీష దేవి విజయభాస్కర్ వారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు గోళ్ల చంటిబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యంను పేద ప్రజలకు అమ్మిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ కల్తీ మద్యం తాగెంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, గతం మర్చిపోయి వైసీపీ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ఇక్కడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు నారా వారి కల్తీ మద్యం పేరుతో అనేక రకాలుగా ప్రచారాలు చేస్తున్నారని, గతంలో మీరు చేసిన తప్పుడు మర్చిపోయి మీ పార్టీ ఉనికిని చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, రాబోవు కాలంలో వైసీపీ భూస్థాపితమవడం ఖాయమని తెలిపారు. జనసేన మండల అధ్యక్షులు చారపు రాయుడు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనేక రకాలైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, జనసేన పార్టీ తరపున దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాయుడు తెలిపారు. మండల కమిటీ దేవీపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో మరి నిన్న జరిగిన రంపచోడవరం జరిగిన ధనలక్ష్మి గారు, అనంత ఉదయభాస్కర్ గారు, వైసీపీ నాయకులు నకిలీ మందు, కల్తీ మందు మీద మాట్లాడడం అనేది అలా అర్హులు కాదు. మన నాయకుల్ని, మన తెలుగుదేశం పార్టీని విమర్శించడం అనేది అది వాళ్ళకి సబబు కాదు, వాళ్ళకి అర్హత లేదు. కల్తీ మందు వైసీపీ నాయకులు, వైసీపీ ఉద్దేశించి మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూర్చుని దీన్ని ఎలా చేయాలని చెప్పి కల్తీ మందు లేకుండా బ్రాండ్ వైజ్ మందుని మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అలాగే కూలీలకు, రైతు కూలీలకు అందించడం జరిగింది. అది నా పేరు చారపు వెంకటరాయుడు, దేవీపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షునిగా బాధ్యతలు చేసుకుని 3.5 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రధానంగా నిన్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ర్యాలీ ఏదైతే ఉందో అది కేవలం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే ఏ రకమైన ఉద్దేశపూర్వకంగా లేదండి. ఎందుకంటే 10 రోజుల క్రితం కల్తీ మందు గోడౌన్ పట్టుకున్నప్పుడు నకిలీ మందు కేసులో జనార్దన్ రావు అనే వ్యక్తి, ఎవరైతే ఆ మందు ఏదైతే కల్తీ మందు తయారు చేసే వ్యక్తి ఉన్నాడో, ఆయన చెప్పిన పచ్చి నిజాలు ఏంటి అన్నదే మనం ప్రతి న్యూస్ పేపర్లోనే కూడా చూసాం. ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటే 2019 పడగానే యోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తయారీ కల్తీ మందు ఏర్పాటు చేయడానికి అక్కడ చేద్దాం అనుకున్నారట. అయితే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తంబళ్లపల్లిలో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్గా మనం బుర్ర చల్లడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి అక్కడే చేయమని చెప్పి డైరెక్ట్గా జోగి రమేష్ గారు చెప్పడం అయితే జరిగిందని చెప్పి డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో ప్రధాన ముద్దే ఆయనే చెప్తున్నాడు. అయితే మన ఆంధ్రలో కల్తీ మద్యం గురించి 10 రోజుల క్రితం కేసు జరిగింది. ఈ కల్తీ మద్యం కేసులో ఈ వైసీపీ ప్రథమ ముద్దాయి అయిన జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్తీ మద్యం గురించి ఏంటంటే, మనం ఎలక్షన్ ముందు 2019 ఎలక్షన్ ముందు నారావారి చరిత్ర అని వాళ్ళ సొంత బాబాయిని, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపేసి నారావారి చరిత్ర అని సృష్టించి చంద్రబాబు నాయుడు, మన తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం కోసం సింపతితో ఎలక్షన్లో నెగ్గి ఎంతో సింపతి మన సీఎంగా రావడం జరిగింది ఆయన. కానీ తర్వాత సిబిఐ ఎంక్వైరీలో నారావారి చరిత్ర అంత బూటకం, సొంత బాబాయిని తనే చంపేసి మన టీడీపీ మీద బురద జల్లారని సిబిఐ తేల్చడం జరిగింది. అలాగే ఇప్పుడు కల్తీ నకిలీ మందులు తయారు చేసి నారావారి కల్తీ. నమస్కారం. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం
ఇందుకూరుపేట హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు గోళ్ళ చంటిబాబు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను. అయితే నిన్న అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు రంపచోడవరం నడివీధిలో ఏజెన్సీ ప్రాంతం అంతా సిగ్గుపడేలాగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటున్నానంటే సోదరులారా, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటండి, అనంతబాబు కానీ ధనలక్ష్మి కానీ చేసిన అరాచకాలు అయితే మనం అందరూ చూసాం. ముఖ్యంగా మద్యం పాలసీ గురించి నేను మాట్లాడడం జరిగింది రంపచోడవరం నడిబొడ్లో. నేను ఇదే చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్కి వచ్చే ముందు మహిళలందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే మద్యపాన నిషేధం చేస్తానని, మహిళలందరికీ సహాయకారిగా ఉంటానని ఆయన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కానీ అదే ఎలక్షన్లో నెగ్గగానే అతను మద్యపాన నిషేధం చేయలేదు కాదు కదా. మద్యపాన నిషేధం పూర్వం నుంచి ఉన్న పాలసీని దొంగలో దొక్కి ప్రభుత్వ